ఎన్నికల ముందు ఎలక్షన్ పని చేస్తాం అందరం కూడా. ఎలక్షన్ ముందు ఏదైతే కమిట్మెంట్తో ఎన్నికలకు వెళ్ళారో వీళ్ళు ఎన్నికలు మీరు అడగచ్చు, ఇప్పుడు అడతారు, వెంటనే అడుగుతారు, ఏం కమిట్మెంట్ అడుగుతారు నాకు తెలుసు, ఏ కమిట్మెంట్ అడుగుతారు. ఎలక్షన్ ముందు కమిట్మెంట్తో వెళ్ళారో ఆ కమిట్మెంట్ కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎలక్షన్ ముందు కమిట్మెంట్ ఉంటుంది, 21 సీట్లు మేము తీసుకున్నాం. ఏంటది? అంతే సార్, కమిట్మెంట్ అనేది మాకు కమిట్మెంట్ తో వెళ్ళారో దాన్ని కొనసాగించాలని నువ్వు అన్నావంటే అది ఏదో ఉండాలి కదా. ఉంటుంది సార్, భవిష్యత్తు కూడా చెప్తారు సార్. ఇంకా 5 ఏళ్ళు మేము ప్రయాణించాలి. ఎంత మాట్లాడినాడు అది మాట్లాడు. ఏంటి ఆ కమిట్మెంట్? కమిట్మెంట్ ఉంటుంది సార్, రాజకీయాలు కమిట్మెంట్ లేదే ఇప్పుడు మేము పొత్తులోకి వెళ్తామా అంటే 5 ఏళ్లలో సీఎం మార్చాలేమని అనుకున్నాను. అవన్నీ ఏం లేదు, అలాంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్కడనే పెట్టాలి, ఇంకెవరిని పెట్టకూడదని అనుకున్నాను. అటువంటివి ఏముండవు సార్, భవిష్యత్తులో చెప్తున్నాం కదా, మీరే చూస్తారు. ఎందుకంటే ఒకటే సార్ నేను చెప్పేది, పవన్ కళ్యాణ్ గారు అంటే నేను నీ నోటి వెంట కొత్త మాట విన్నాను, ఎన్నికల ముందు కమిట్మెంట్ ఉంది అని. ఉంటుంది సార్ ఖచ్చితంగా. ఎజెండాలు లేకపోతే అభివృద్ధి ఎజెండాలు లేకపోతే మేనిఫెస్టోలు అవి ఉంటాయి, కానీ కామన్ మినిమం ప్రోగ్రామ్స్ లాగా పదవుల గురించి కమిట్మెంట్ ఉంది అని నేను పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అనేది ఎన్నికల ముందే అనుకున్నారు. అంతవరకు ఓకే, కానీ ఇంకేమైనా కమిట్మెంట్ ఉందా? ఒకటి లొకేషన్ చేయొద్దని అవన్నీ ఏముండవు సార్. ఇప్పుడు చెప్తాను, మేము మాకేం లోకేష్ గారు మాకు అడ్డం కాదు పాపం. లోకేష్ గారి వల్ల మాకు డ్యామేజ్ అవుతుంది మేము భావించట్లేదు, లోకేష్ వల్ల మాకు భారం అవుతుంది మేము అనుకోవట్లేదు. కానీ ఎన్నికల ముందు కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి రాజకీయాలు. 2 రోజులు అయితే మేమే చెప్తాం సార్. ఎందుకు సార్ అన్ని ఒకేలా తెలిసిపోతుంది, ఇంకేముంది డిబేట్. నువ్వు ఈ డిబేట్ తో ముగింపు పలకాలి, మరి ఇది కూడా చెప్పాలి కదా. నేను చెప్తున్నా, ఇదే విషయం చెప్తున్నాను. వాళ్ళు మాట్లాడిన మాటలకి మేము మాట్లాడే మాటలకి నాకు అర్థమైంది ఏంటంటే నీ మాటలను బట్టి ఈ 5 ఏళ్ళు ఒకటే డిప్యూటీ సీఎం ఉండాలి అనేది ఏదో ఉన్నట్టు. ఏమో సార్ మీరేమన్నా దానికి నేనే మాట, ఎందుకంటే మీరే చెప్తున్నప్పుడు మేమైతే ఒకటే సార్, పవన్ కళ్యాణ్ గారిని ఉన్నత స్థాయిలో చూడాలి మా కోరిక. తప్పే ఉంది, తప్పే ఇంకా పెద్ద స్థాయిలో చూడాలి కోరుకుంటున్నాను, ఇంకా పెద్ద స్థాయిలో చూడాలని కోరిక మాకు ఉంటుంది. అవకాశం వచ్చినా మేమైతే సార్ని వదలదని చెప్తాం. ఎటువంటి సమయంలో వదలాలి, ఎవరు వదలదు. రాజకీయాలు ఎటువంటి అవకాశం ఎవరికి వచ్చినా ఎవరు ఎదుర్కోరు. రాష్ట్రానికి బాగుపడాలి, రాష్ట్రం బాగు చేయాలి, రాష్ట్ర అభివృద్ధి చేయాలి. ఈ రోజు వాస్తవం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత పని చేస్తున్నారో మనం చూస్తున్నాం. ప్రజలకు ఎంతో మంచి చేయాలనుకునే ఏ నాయకుడు తమకు వచ్చే అవకాశాలు వదలకూడదండి. ఎందుకంటే ఎంత పెద్ద పదవులు వస్తే అంత ఎక్కువ సేవ చేసే అవకాశం వస్తుంది. నేను మాట్లాడిన మాట ఏమంటే బాధ ఎక్కడేసిందంటే, ప్యూలిట్ బ్యూరో సభ్యులు ఇందాక విక్రమ్ గారు చెప్పినట్టు 4 గోడల మధ్య మాట్లాడేసింది, వీళ్ళు 40 మంది ముందు మాట్లాడము, అది చాలా వైరల్ అయిపోయి నాలాంటి జనసైనికుడికి బాధేసింది. అక్కడే కాంట్రాడిక్టరీ వస్తుంది. ఒక్క నిమిషం విక్రమ్ గారు, ఇప్పుడు మీరేమో అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, మాకేం ఇబ్బంది అని మీరే అంటున్నారు. మళ్ళీ వాళ్ళు మాట్లాడడం మాకు బాధ వేసింది అంటారు. వాళ్ళు మాట్లాడితే ఒకటి, వాళ్ళు మాట్లాడితే బాధ ఏంటి, నిజంగానే లోకేష్ డిప్యూటీ సీఎం చేశారని అనుకోండి, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? బాధ అభ్యంతరం లేదు, అభ్యంతరం లేదంటారు, బాధ అంటారు. ఈ రోజు నేను కూడా ఏమన్నాను, మా ఒపీనియన్ ఇది, ఓకే మా ఒపీనియన్ ఇది, మేము చేయొద్దని ఎక్కడ చెప్పట్లేదు, ఆపని చెప్పట్లేదు. మాకు మనసులో బాధలు, మాకు మనసులో మాట తప్పేం లేదు. మనసులో మాట కొన్నిసార్లు మనసులో పెట్టుకుంటే మంచిది. రైట్, మనసులో మాట బయట పెడితే పక్క పార్టీ బాణం రెడీగా ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ చేతుల్లో మైకులు జోగులు పెట్టుకుని తిరుగుతారు అందరూ ఇలా సంకల్లో, వాళ్ళ దొరికితే టపాలు మాట్లాడేస్తారు. కాబట్టి ఆ మైకులు పని చెప్పకుండా ఉంటే బెటర్ అని చెప్పి నా అభిప్రాయం. రైట్, మంచి అభిప్రాయం. విక్రమ్ గారు ఇప్పుడు చెప్పండి.